भक्ति चिया पोटी बोत काकड़ा ज्योति पंच प्राण जीवे भावे ओ वाळु आरती ओ वाळु आरती माझा पंढरीनादा माझा साईनादा दोन्ही कर जोडून चरणी ठेविला माथा काय महिमा वर्णू आता सांगणे किती कोटी ब्रह्माच्या मुखा पाहता जाती राई रकुमा भाई उभ्या दोगी दो बाई मयूर पिंच चामरे डाळिती साई छटाई तुका म्हणे दीप घेऊनी उन्मनीत शोभा विटेवरे उभा दिसे లావణ్య కాబా. ఇది 7వ పద్యం అండి. మనకి అంటే భక్తితో నిండిన హృదయంతో మీ ప్రభాతహారతి చేస్తున్నాము, చూస్తున్నాము. పంచ ప్రాణాలతోటి వెలిగేటువంటి ఈ జీవభావమే మీకు ఆరతిగా చేస్తున్నాము, తిప్పుతున్నాము. మా పండరీనాథ సాయినాథ మీకు హారతిని మేము ఇస్తున్నాము. మా 2 చేతులు జోడించి మా శిరస్సును మీ పాదాలపై వంచుతున్నాము. మీ మహిమను చక్కగా ఎలా వర్ణించగలుగుతాము? మీ మహిమను ఎంతో చక్కగా వర్ణించేటువంటి శక్తి మాకు లేదు. మీ ముఖ దర్శనం వలన మాకు తగిలినటువంటి కోటి బ్రహ్మహత్యల పాపం కూడా నశిస్తుంది. బ్రహ్మహత్యల పాపం, బ్రహ్మహత్య అంటే అండి, ఒక గోమాతను చంపితే బ్రహ్మహత్య తగులుతుంది అంటారు. ఒక తల్లిని తిడితే బ్రహ్మహత్య పాతకం తగులుతుంది అంటారు. ఒక స్త్రీమూర్తిని తప్పుగా భావిస్తే బ్రహ్మహత్య పాతకం తగులుతుంది అంటారు. ఒక బ్రాహ్మణుడిని హింసిస్తే బ్రహ్మహత్య పాతకం తగులుతుంది. ఈ విధంగా వచ్చినటువంటి బ్రహ్మహత్య పాతకాలన్నీ కూడా ఓ సాయినాథ మీ ముఖ దర్శనం వలన మాకు తొలగిపోయాయి, నశించిపోతాయి. రాయి రుక్మాబాయి ఇద్దరు నెమలిపించము అనేటువంటి నెమలపించంతో చేయబడినటువంటి చామర్లతో మీకు ఇరువైపులా నిలిచి అన్ని వైపులకు వీస్తున్నారు. ఓ ఇక్కడ సాయినాథుని పండరీనాథునిగా పాండురంగడిగా భావించుకొని ఆ పాండురంగడికి ఉండేటువంటి రాయి రక్మాబాయి ఇద్దరు వీణలను విసురుతూ ఉన్నారు. ఏ విధంగా విసురుతున్నారు? వారు విసురుతున్నటువంటి ఆ గాలి, ఆ సమీరము ఒక్క సాయినాథునికే కాకుండా ఆ సాయినాథుల మీద నుంచి వీచేటువంటి గాలి మనందరి వైపులా, అన్ని వైపులా ఈ విశ్వం యొక్క 4 దిక్కులా ప్రసరిస్తున్నది అని అర్థమండి. ఎంత బాగుందో చూడండి. అసలు ప్రశాంత మనసుతో ప్రతిరోజు తెల్లవారుజామున ఈ ఆరతి చేసుకుంటే బాబా తప్పక మనకు దర్శనమిస్తారండి సజీవ రూపంలో. ఇది నా అనుభవం. మిగతావి రేపు చేసుకుందామండి.